మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 24 మే 13 జరిగే పోలింగ్ చాలా ప్రసిద్ధిగాంచిన ఎలక్షన్ పోలింగ్. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా అనేక సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో మొత్తం టోటల్గా మహిళా సాధరిక, మహిళల యొక్క పారదర్శకత పెంచుతూ, మహిళల గౌరవాన్ని పెంచుతూ, ముఖ్యంగా రైతాంగాన్ని, యువతను, ఈ యొక్క మొత్తం టోటల్గా ఈ సొసైటీని ఒక 2 అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చేశారో తన కొడుకుగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేసి ఈరోజు మహిళా సాధనగా తీసుకుని ఉంటుంది. మనందరూ కూడా బహుశా భారత చరిత్రలో ఇదే మొట్టమొదటిసారిగా ఈ యొక్క సంక్షేమ పథకాలు ఈరోజు ఇంటింటికి ఎక్కడ కానీ మధ్యత్వం లేకుండా, కరప్షన్ లేకుండా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మహిళా సాధరికత ఆయనకు మొదట ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈరోజు అభివృద్ధి చేస్తారు. దాంతోపాటు ఈరోజు ముఖ్యంగా ఏంటంటే తన అవసరాలను గుర్తించి, ప్రజల అవసరాలను గుర్తించి ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తున్నాడు. ఎందుకంటే చాలా మంది కూడా ఎవరు తూతుమంతున్నట్టు చెప్పేసి వెళ్ళిపోతుంటారు. గతంలో ఇదే ఉదాహరణకు చూసుకుంటే 2014 ముందు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 670 ఫాల్స్ హామీలు ఇచ్చాడు. ఏ ఒక్కడు కూడా చేయలే. ముఖ్యంగా మహిళలకు, అదే రైతాంగానికి, యువతకు, మొత్తం అందరూ కూడా చూసి గుండుస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో 2 పేజీలు తీసుకుని 9 నవగ్రహాలతో పాటు తర్వాత ఎవరి ప్రజలకు ఏదైతే అవసరమో అన్ని కూడా చేర్చుకుంటూ పోయి ఈరోజు దేశంలో ఒక రోల్ మోడల్గా తిన్నారు. అంటే డీబీటీ ద్వారా నాన్ డీబీటీ 5 లక్షల కోట్లు ఇస్తారు. ఈరోజు మనకు పోలోపల్లి తీసుకుంటే దాదాపు బెనిఫిషియర్స్ ఆల్మోస్ట్ 90% బెనిఫిషియర్స్, 90% బెనిఫిషియర్ యువత కాదు, మహిళ కాదు, చదువుకున్న వాళ్ళు కాదు, రైతాంగం కావచ్చు, ప్రతి పథకం కూడా ఇంటికి చేరే విధంగా ఈరోజు. అందుకే ఈరోజు ప్రజలు కూడా దాదాపు ఈ సచివాలయానికి 22 కోట్ల రూపాయలు గడిచిన 4.5 సంవత్సరం వచ్చిందంటే ఇంకా ఇటువంటి సంక్షేమం, అభివృద్ధి అనేది గతంలో కూడా ఎప్పుడు కూడా చూడని పరిస్థితి. 4 సంవత్సరాలు 22 కోట్ల రూపాయలు ఈ పంచాయతీకి, ఈ సచివాలయానికి వచ్చిందంటే పరిపాలన కానీ సంక్షేమం ఏ విధంగా ఉందో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అందుకే బహుశా ఈరోజు దేశంలో దాదాపు 5 కోట్ల మంది ఉంటే దాదాపు 4.5 కోట్ల మందికి 5 లక్షల కోట్లు ఇచ్చిన ఇది. ఎందుకంటే చాలా మంది అంటూ ఉంటారు డెవలప్మెంట్. ఒక మనిషికి కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం, ముఖ్యంగా ఎడ్యుకేషన్. ఈ 2 కూడా డెవలప్ అయితే చదువుకు, ఆరోగ్యానికి డబ్బులు, ఇతర దేశాల డబ్బులు దానికి పెట్టుబడి పెడతారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ ముందుకు వచ్చేసి పేద ప్రజలను ఆడుకునే పరిస్థితి అనిపిస్తుంది ఈరోజు. అందుకే జగన్మోహన్ రెడ్డికి హావా తట్టుకుని నిలబడలేక అన్ని పార్టీలు ఒకటి అయిపోయినాయి. ఎందుకంటే మేము ఒకటే అడుగుతున్నాం, నిజంగా జనసేన కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ మీకు గెలవాలి, మీకు నమ్మకం ఉంటే మీరు విడివిడిగా పోటీ చేస్తారు. అందరూ కలిసి 5 మంది 10 మంది కలిసి ఒకరిపైన గురి పెట్టినారు. కారణం ఈరోజు ప్రజల మద్దతు, మహిళల మద్దతు, ఆడవారి మద్దతు, యువత మద్దతు జగన్మోహన్ గారు ఉంది. కాబట్టి ఈరోజు మళ్ళీ ఆయన తెచ్చుకోవాలి ముఖ్యమంత్రి అంటేనే మా ప్రాంతాలు, మా పిల్లల భవిష్యత్తు బాగుంటాయనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన పైన పోటీ పెట్టారు. ఈరోజు జనాలకంతా సిద్ధంగా ఉన్నారు, ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈరోజు అన్ని పార్టీల నుంచి కూడా వలస వచ్చి వైసీపీలో చేరడం, వైసీపీ మళ్ళీ ఘనంగా అధికారంలో రాబోతుంది అని చెప్పి నమ్మిన. కాబట్టి ఈరోజు ప్రతిపక్షాలకు బొమ్మలు ఎత్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి అందరూ కూడా ఇన్ని పథకాలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటు మే 13 జరిగే గొడవలో ఖచ్చితంగా ఈ యొక్క ప్రజలు వేస్తారని చెప్పేసి మేము కూడా భావిస్తున్నాం. ఏ ప్రాంతానికి ఏదైనా, ముఖ్యంగా చిట్టువేల ప్రాంతాలకు, పెంగళూరు ప్రాంతాలకు నీళ్ళ విషయం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సోమశిల బ్యాక్వర్డ్ 220 కోట్ల రూపాయలతో శాంక్షన్ ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ అయినాయి. తాగునీరు, సాగునీరు, ఇంకా తాగునీరు టు సాగునీరు కూడా ఒక ప్రసిద్ధమైన ప్రాజెక్టు. ముఖ్యమంత్రి అడుగు వెంటనే కట్టగా ఈ ప్రాంత ప్రజలకు చేయాలనే ఉద్దేశంతో చేశారు. దీన్ని కూడా గుర్తుపెట్టుకొని ప్రజలను కూడా దీన్ని ఆలోచించాలని చెప్పేసి మేము కూడా చేస్తున్నాం. 2024 సంవత్సరం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనాడు చిట్వేల్ మండలం పోళ్లపల్లి గ్రామానికి ఎమ్మెల్యే గారు, కన్వీనర్ శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మిత్రులు రమణ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలందరితో కలిసి గ్రామానికి ప్రచారం రావడం జరిగింది. గ్రామంలో ఉన్న అపూర్వ స్పందన చూస్తే గతంలో వచ్చిన మెజారిటీ కన్నా ఈసారి మించిన మెజారిటీ వస్తుందని మాకందరికీ అనిపిస్తూ ఉంది. అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారు, పూల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఒక చరిత్ర. ఆ చరిత్రను తిరగరాయాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి. 2024 మనకు మే 13వ తేదీన పోలింగ్ జరగబోతుంది. ఈ పోలింగ్ రోజున ప్రతి ఒక్కరూ పోలింగ్లో పాల్గొని ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కును 2 ఓట్లుగా, అంటే ఎంపీ గారికి 1 ఓటు, ఎమ్మెల్యే గారికి 1 ఓటు ఫ్యాన్ గుర్తుపైన చేసి అఖండమైన మెజార్టీలో గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాము. మనకి ఇలాంటి ప్రభుత్వమే మళ్ళీ వస్తే సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళుగా సాగేదానికి మంచి సువర్ణ అవకాశం ఇది. ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఏకమై ఈరోజు
జగన్మోహన్ రెడ్డి మీద దండయాత్రలాగా చేస్తున్నారు. కానీ అవేమి జరగవు. ప్రజలంతా విజ్ఞులు, తప్పనిసరిగా వాళ్ళు తమ ఓటును ఫ్యాన్ గుర్తుపైన వేస్తారని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని మాకందరికీ ప్రగాఢమైన నమ్మకం ఉంది. ప్రజలు ఎప్పుడు విజ్ఞులే, వాళ్ళకి ఏది అవసరం వాళ్ళకి తెలుసు. ఎవరు వచ్చి ఎన్ని కల్లిబొల్లి మాటలు చెప్పినా వాళ్ళైతే వినరు. ఎవరు వచ్చినా సరే అంటారు, కానీ వాళ్ళు ఎక్కడ వేయాలో ఓటు అక్కడ వేస్తారు తప్పనిసరిగా. మాకు ఆ నమ్మకం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మలపైన ఎక్కువ నమ్మకాలు పెట్టుకొని ఉన్నాడు. తను చేసిన సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా దాదాపు మహిళల పేరుతో ఇవ్వడమే ఒక గొప్ప ఆదర్శం. మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామాలు బాగుంటే రాష్ట్రాలు బాగుంటాయి అనేది ఒక ముఖ్యమైన ఉద్దేశం ఇక్కడ. అందులో మహిళలకు రాజకీయంగా అయితే ఏమి, ఇంకొక రకంగా అయితే ఏమి, అన్ని విధాల అవకాశాలు కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. కాబట్టి ఈసారి రాబోయే ఎన్నికల్లో అందరూ కూడా తప్పనిసరిగా ఓటింగ్ లో పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు ఓటేసి ఎంపీగా శ్రీ పివి మిథున్ రెడ్డి గారిని, అలాగే ఎమ్మెల్యేగా 5వసారి మన కొరమట్ల శ్రీనివాసులు గారు గెలిపించుకుంటే ఈసారి తప్పనిసరిగా మన శ్రీనివాసులు గారు మంత్రి అవుతారు. మన ప్రాంతం అంతా అభివృద్ధి చేసుకోవచ్చు. శ్రీనివాసులు గారు 4 దఫాలు ఎమ్మెల్యే అయినారని అనుకుంటున్నారు కదా అందరూ, కానీ ఎమ్మెల్యే అయినా 3 సార్లు ప్రతిపక్షంలో ఉండడం జరిగింది. 4వసారి మాత్రమే ఆయన అధికారంలోకి వచ్చాడు. అందులో 2 సంవత్సరాలు పూర్తి కాలం కరోనాలో వెళ్ళిపోయింది. మనకి కరోనాలో ఎవరూ బయటకు వచ్చే దాఖలా లేవు. కాబట్టి మనకు జరిగింది 3 సంవత్సరాల్లోనే చాలా అభివృద్ధి జరిగింది. ఉదాహరణకు తీసుకుంటే మన చిట్వేలి కోడూరు డబుల్ రోడ్ 45 కోట్లు, అలాగే సోమశిల వెనక జలాలు తీసుకురావడం, బ్యాక్ వాటర్, చిట్వేలి పెందలూరు మండలాలకు తాగునీరు, సాగునీరు, అది ఒక బృహత్తరమైన ప్రాజెక్టు. ఇక మన ప్రాంతంలో కరువు అనేది కానీ, తాగునీరు సమస్య కానీ భవిష్యత్తులో ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పివి మిథున్ రెడ్డి గారు, అలాగే మన ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు కలిసి ఈ ప్రాజెక్టు సాధించడం మన ప్రాంతానికి అంతా చాలా గొప్ప మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి సర్ ఆర్థర్ కాటన్ పేరులాగా నిలిచిపోతుంది మన ప్రాంతంలో. కాబట్టి విద్యులైన ఓటర్లు అందరూ కూడా ఈసారి ఫ్యాన్ గుర్తుపైన ఓట్లేసి ఎంపీగా మిథున్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే కోరబట్ల శ్రీనివాసులు గారిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.